ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు. గురుగారితో మనం మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మ. గురుగారు, ఈ మార్చి నెలలో మీనరాశి వారికి అసలు ఏ విధంగా ఉంటుందండి? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. మీనరాశి వాళ్ళకి మనం గ్రహగమన గతుల్ని మనం చూస్తే ముఖ్యంగా ద్వితీయ స్థానంలో గురువు యొక్క సంచారంలో ఆర్థిక పరంగా లావాదేవీలు బాగా పెరుగుతాయి. అంటే ఆర్థికంగా ఆకస్మికంగా ధనలాభం కలుగుతుంది, ఆకస్మికంగా ప్రయత్నాలు, ఆకస్మికంగా ప్రయాణాలు, ఆకస్మికంగా వృత్తి సంచార రీత్యా కూడా మార్పులు జరుగుతాయి. అంటే సహజంగా ద్వితీయ స్థానంలో గురువు మంచివాడు. అంటే ధనాన్ని ఇస్తాడు, వాక్కునిస్తాడు, ప్రయత్నాలు ఇస్తాడు, మాటకారితనాన్ని ఇస్తాడు, లౌక్యాన్ని ఇస్తాడు. అంటే వాక్స్ఫుటం అనేది గురువు వల్ల ఏర్పడుతుంది. సంతానం లేని స్త్రీలకు కూడా సంతానం కలిగే అవకాశము, సంతానం ద్వారా శుభవార్తలు, మేలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే శారీరక శ్రమ అనేది బాగా పెరుగుతుంది వీళ్ళకి. అంటే కష్టం చేయటం అనేది బాగా ఎక్కువగా పెరగటం, ఆరోగ్యరీత్యా జాగ్రత్త ఉండాలి ఈ రాశి వాళ్ళకి. ఎందుకు కారణం అంటే జన్మంలో ఏదైతే రాహు యొక్క సంచారం వల్ల శరీరంలో రుగ్మతలు ఏర్పడుతుంటాయి. అంటే జన్మంలో రవి, బుధ, రాహువులు, ద్వితీయ స్థానంలో గురువు, వ్యయ స్థానంలో శుక్రశనుల యొక్క సంచారం, సప్తమ స్థానంలో కేతు, అలానే దశమంలో కుజుడు. అంటే మీనరాశ్యాధిపతి గురువు ద్వితీయ స్థానంలో మిత్రక్షేత్రంలో ఉండటం సుఫలితాన్ని ఇస్తుంది. కానీ జన్మంలో ఏదైతే రాహు ఉన్నాడో శరీరంలో రుగ్మతలు ఏర్పడుతుంటాయి. ఆ రుగ్మతలు తట్టుకోవాలంటే ఏంటంటే కొద్దిగా కొన్ని చివర్లో మనం పరిహారాలు చెప్పుకోవచ్చు. అంటే శరీరంలో ఉన్నట్టుండి పెనుమార్పులు సంభవించిన ఆరోగ్యపరంగా దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవాళ్ళు, షుగరు, బీపీ, కిడ్నీ సంబంధించిన బాధపడుతున్న వ్యక్తులందరూ జాగ్రత్త ఉండాలి. దానితో పాటు వ్యయ స్థానంలో శుక్రుడు యొక్క సంచారం. వ్యయ స్థానంలో అంటే 1, 2, 4, 5, 8, 9, 11 స్థానంలో శుక్రుడు మంచివాడు. 12వ స్థానం శుక్రుడు మిశ్రమ ఫలితాలు. కొన్ని పెళ్లి ప్రయత్నాలు అనేవి దగ్గరకు వచ్చినట్టు వచ్చి వెనక్కి వెళ్తుంటాయి. ప్రయత్నం జరుగుతుంది, ఏదో ఇప్పుడు పెళ్లి చూపులు చూసినప్పుడు 1వ సంబంధం కుదరకపోవచ్చు, 2వ సంబంధం కుదర, 4వ సంబంధం, 5వ సంబంధం కుదిరే అవకాశాలు అయితే ఉంటాయి. అంటే వివాహ ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి, ఆలస్యంగా అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఆలస్యం ఒకటి. వృత్తిరీత్యా అనుకూలంగా ఉంటుంది, వృత్తిరీత్యా సహకారం ఉంటుంది, ఆదాయం బాగా పెరుగుతుంది, ఆలోచన సరళి బాగా పెరుగుతుంది, వ్యాపార పరంగా కూడా అభివృద్ధి సాధించే అవకాశం ఎక్కువ ఉంటుంది. అంటే అభివృద్ధి సాధించడం అంటే ఏమిటి? భాగస్వామ్య వ్యాపారం కలిసి వస్తుంది, నూతన వ్యాపారాలు ప్రారంభం చేయొచ్చు. అంటే చిరు వ్యాపారాలు అంటారు, అంటే బయట పూలు పండ్లు అమ్ముతూ ఉంటుంటారు, అలాంటి వ్యక్తులకు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. అంటే కేవలం వీళ్ళు ఏంటంటే మీనరాశి వాళ్ళు ఆరోగ్యపరంగా మాత్రం జాగ్రత్త ఉండాలి. వ్యయ స్థానంలో శని యొక్క సంచారం, అంటే వీళ్ళకి ఎల్నాటి శని జరుగుతుందని అర్థం. ఎల్నాటి శని యొక్క ప్రభావం అనేది ఎప్పుడు కూడా మన గోచారరీత్యా ప్రభావం కొంత కనపడుతున్నా, భర్త్ చార్ట్లో కూడా శని మహర్దశ ఉందా లేదా శని ఎలాంటి వాడు అనేది కూడా మనం దానివల్ల కూడా తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. భయాందోళన చెందాల్సిన పని లేదు, ఆరోగ్యపరంగా జాగ్రత్త ఉండాలి. అలానే ఇళ్ల నిర్మాణం, కన్స్ట్రక్షను, ఆస్తులు కొనుగోలు చేయటం, వాహనాలు కొనుగోలు చేయటం, బంగారు ఆభరణాలు కూడా కొనుగోలు చేయటం, విందులు వినోదాల్లో పాల్గొనే అవకాశం ఉండటం. అలానే బంధువులతోటి కొంత సహనంగా వహించాలి. బంధువులు ఒకటి, మిత్రులతోటి మటుకు లేనిపోని అనవసరంగా మాట్లాడకుండా మితభాషగా జీవితాన్ని, అంటే బయట ఉద్యోగరీత్యా కూడా మితభాషగా ఉండాలి. అంటే వీళ్ళు ఏ మంచి చెప్పినా కూడా అది చెడయ్యే అవకాశం ఎక్కువ ఉంది. అంత చెడయ్యే అవకాశం ఉన్నప్పుడు వీళ్ళు మితభాషగా ఉండటం చాలా మంచిది. ఇలాంటి విషయాల్లో కొంత శ్రద్ధ పెట్టి ఆరోగ్యపరంగా కూడా కొంతగా జాగ్రత్తగా ఉండి ముందుకు వెళ్ళాలి. అంటే ఆరోగ్యం కూడా మహాభాగ్యం కాబట్టి ఆరోగ్య ప్రయత్నం ఒకటి. అలానే విద్యార్థులకు మంచి అనుకూలమైన కాలం ఉంటుంది, విద్యార్థులు ఏకాగ్రతతో ముందుకు వెళ్ళే అవకాశంలో. స్త్రీల విషయంలో వచ్చేటప్పటికల్లా ఏదో చేయాలని కొంత కాళ్ళు నొప్పులు, చేతుల నొప్పులు, కొంత శరీరం రుగ్మతలు ఏర్పడతాయి, చికాకులు కూడా కలుగుతాయి స్త్రీలకి. ఆ చికాకులన్నీ కూడా తొలగిపోవాలంటే దైవారాధన అనేది చాలా ముఖ్యం. అయితే వీళ్ళు ముఖ్యంగా ఎవరో అంటున్నారని, ఏదో చేస్తున్నారని కొన్ని విషయాలకు ముందుకు వెళ్ళకూడదు. వాళ్ళని చెడ్డవాళ్ళందరినీ కూడా వెనక్కి తోసేయాలి. అంటే మనం ఈత నేర్చుకునేటప్పుడు ఈత ఒక బావిలో కానీ దేనిలో సరే నదుల్లో కానీ ఈతకి వెళ్ళేటప్పుడు
ఒక పడవలో వెళ్ళేటప్పుడు ఆ నీళ్ళని వెనక్కి నెడుతూ ఉంటారు. అంటే చెడ్డ వాళ్ళందరినీ కూడా వెనక్కి పడేసుకోవాలి వీళ్ళు. అంటే వెనక్కి నెట్టుకోవాలి, మంచి వాళ్ళని ముందుకు రప్పించుకోవాలి. చెడ్డవాళ్ళు ఎవరైతే ఉంటారో మనం వాళ్ళని వెనక్కి నెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే వాళ్ళు వెళ్ళిపోతే వెళ్ళిపోయారు, కొంత మానసికంగా వీళ్ళు స్ట్రాంగ్ కావటం చాలా ఇంపార్టెంట్. మానసికంగా ఆందోళన పడకుండా ఆరోగ్యపరంగా కూడా ట్రబుల్ లేకుండా, అతి వేగం అనేది పనికిరాదు కాబట్టి అతి వేగంగా వెళ్లకుండా ఉండటం చాలా మంచిది. అయితే 11వ స్థానంలో కుజుడు యొక్క సంచారం వల్ల ఇలాంటివి ఏమీ జరగవు. ఆరోగ్యంలో స్థితిగతులు మారుతున్నా ప్రమాదాలు జరిగే సూచనలు అయితే ఉండవు. అంటే రియల్ ఎస్టేట్ కానీ, కన్స్ట్రక్షన్ కానీ, రైతులకు కానీ, కెమికల్ కంపెనీల వాళ్ళకి కానీ, ఆధ్యాత్మిక పరంగా ఉండే వ్యక్తులకు కానీ, పూజా స్టోర్స్ వాళ్ళకి కానీ, ఫ్యాన్సీ స్టోర్ల వాళ్ళకి కానీ, అలానే సోప్స్ కానీ, అలానే ఫ్యాన్సీ షాప్, వీళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది. అంటే కుజుడు యొక్క సంచారం వల్ల వాళ్ళు కన్స్ట్రక్షన్ కానీ, నిర్మాణాలు కానీ, ఇలాంటివన్నీ కూడా చేపట్టి చాలా హుందాగా పేరు ప్రతిష్టలు పెంపొందించుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే సంఘంలో కీర్తి ప్రతిష్టలు కూడా పెంపొందించుకుంటారు. అంటే వీళ్ళు చేసే ప్రతి ప్రయత్నం కూడా కొంత సఫలీకృతం అవుతుంది. దీనికి కారణం ఏంటి? మీనరాశి వాళ్ళకి ద్వితీయ స్థానంలో గురువు మంచివాడు, జన్మంలో రవి మంచివాడు, 11వ స్థానంలో కుజుడు మంచివాడు. అంటే ఈ 3 గ్రహాల వల్ల అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. బుధుడు మధ్య రకమైన ఫలితాన్ని ఇస్తాడు, రాహు శని అనుకూలంగా లేదు, కేతువు కూడా మధ్య రకమైన ఫలితాన్ని ఇస్తాడు. కాబట్టి ప్రతి పని కూడా మనం ప్రయత్నం లేకుండా చేస్తే చాలా అనుకూలంగా ఉంటుంది. శారీరక శ్రమ జరుగుతుంది. శరీర ఆరోగ్యాన్ని చూసుకుంటే సంఘంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా వీళ్ళ కీర్తి పరిస్థితులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మితభాషిగా ఉండాలి, ఆలోచనలు అనేది ఉండొచ్చు. మాట్లాడే విధానంలో మటుకు అతి తక్కువగా ఉండటం చాలా మంచిది. అతి తక్కువగా ఉంటే జీవితాన్ని మనకి ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి. అంటే ఈ రాశి వారికి ఎలాంటి పరిహారం చేస్తే మంచిది? ఈ రాశి వాళ్ళు తప్పకుండా పరిహారం చేసుకోవాల్సింది ఏమిటి అంటే, ఓం నమః శివాయ పంచాక్షర ఒకటి, శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కళేబరే ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణ అనే మంత్రాన్ని, ఏదైనా సరే శైవ క్షేత్రాన్ని, ఒక 12 జ్యోతిర్లింగ క్షేత్రాన్ని దర్శించడం ఒకటి విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. స్త్రీలకు ఆలోచన సరళిలో కొన్ని మార్పులు జరుగుతుంటాయి. స్త్రీలు ముఖ్యంగా అమ్మవారి యొక్క ఆరాధన, రాజరాజేశ్వరి యొక్క ఆరాధన, విద్యార్థులు కూడా మంచి కాలం. విద్యార్థులు ఆరోగ్యపరంగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆరోగ్యపరంగా జాగ్రత్త ఉండాలి. దానికి త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం అనే మంత్రాన్ని చదువుకొని ఓం నమః శివాయ పంచాక్షరి చేసుకోవడం. పిల్లలు చదవలేని వ్యక్తులకు కూడా తల్లిదండ్రులు వాళ్ళ పేర్లు అనుకొని పిల్లల యొక్క పేర్లు కానీ, లేదా త్రయంబక హోమం కానీ, ఆరోగ్యపరంగా రుద్ర హోమం కానీ చేయించడం వల్ల కూడా చాలా మంచి జరిగే అవకాశం ఉంది. ఇంకా లాస్ట్గా తత్పురుషాయ విద్యే మహాదేవాయ ధీమహే తన్నో రుద్ర ప్రచోదయాత్ అనే మంత్రాన్ని కూడా చదవటం వల్ల కూడా వీళ్ళకి మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుందమ్మా. చాలా చక్కగా తెలియజేస్తారండి. ధన్యవాదాలు. నమస్కారం అండి.